నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పారిశ్రామికవేత్త గణేష్ యాదవ్ ఔదార్యం. చిత్తూరు జిల్లా వీకోటలో ఆయుర్వేద మందు పంపిణీ. మానవత్వం చాటుకున్న నెల్లూరు NGO. దివ్యాంగ సొసైటీకి నిత్యావసరాల అందజేత. గోపువారిపాలెంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పర్యటన. ధాన్యం కొనుగోలులో వివక్షపై ఆగ్రహం. అత్యాచార బాధితురాల్ని పరామర్శించిన హోంమంత్రి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చెక్కు అందజేత. ప్రకాశం జిల్లాలో కోడల్ని లైంగిక వేధింపులకు గురి చేసిన మామ. ఆగ్రహం పట్టలేక తండ్రిని చంపిన కొడుకు. ఇక డీటెయిల్ చూస్తే, చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గణేష్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పలమనేరు నియోజకవర్గ పరిధిలోని ఏ ఒక్కరు కూడా ఈ కోవిడ్ మహమ్మారి కారణంగా చనిపోకూడదు అన్న దృఢ సంకల్పం మేము ఈ సేవను చేస్తున్నామని అన్నారు. అనంతరం మండల పరిధిలోని నెర్నిపల్లి, రామాపురం, ఎర్నపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి కోవిడ్ బాధిత ప్రజలకు ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ యాదవ్ యువసేన సభ్యులు, వీకోట మా అన్నదాన సేవా సభ్యులు పాల్గొన్నారు. నేను నెల్లూరుకి వెళ్ళి ఆనందయ్య గారి దగ్గర ఆయన చాలా వేళ ప్రతిమారి, సార్ మా ప్రాబ్లం చాలా ఉంది, మా పల్మనేరు నియోజకవర్గంలో చాలామంది చనిపోతున్నారు, మీరు దయచేసి మా యొక్క పల్మనేరు నియోజకవర్గానికి ఆదుకోవాలని ఆయన వేడుకోవడం, ఆయన వెంటనే స్పందించి 5,000 ప్యాకెట్స్ ప్రస్తుతానికి ఇవ్వడం, మిగతా 5,000 ప్యాకెట్స్ తొందరగా పంపిస్తామని చెప్పడం, అది కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. అదే ఆ ఒక్క ఉద్దేశంతోనే అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ, అన్ని మండలాల్లో పర్యటిస్తూ, ఏ ఒక్కరు కరోనా పాజిటివ్ వచ్చిందో వాళ్ళ ఇంటికి డోర్ టు డోర్ ఈరోజు కూడా ఇప్పటి వరకు అందించడం జరుగుతుంది. ఆ ఒక భాగంగా గత 3 రోజుల ముందు మన వీకోటకి రావడం జరిగింది. అక్కడ హోమ్ ఐసోలేషన్ ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లు కానీ, డాక్టర్స్ కానీ, మన మీడియా మిత్రులు కానీ, ఆల్మోస్ట్ దాదాపు వీకోట మండలంలో 80% కరోనా పేషెంట్లకి మన సభ్యుడైనటువంటి నా మిత్రుడు వేణుగారి ద్వారా ఆల్మోస్ట్ పంచడం జరిగింది. ఈ యొక్క నేను చేసే పనికి నా యొక్క సభ్యులు మన వీకోట వేణుగారు చాలా కృషి చేస్తున్నాడు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ వీకోట మండలం నెర్నేపల్లి గ్రామం రామపురం పంచాయతీలో చాలా కేసులు ఉన్నాయన్న, దయచేసి దయ ఉంచి మీరు రావాలన్నా, మీరు వచ్చి ఇక్కడ కానీ వాళ్ళకి ఇవ్వగలిగితే మరికొన్ని ప్రాణాలు మనం కాపాడగలమనే ఉద్దేశంతో నైట్ చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు వీకోట ప్రోగ్రామే లేదు సార్, ఈరోజు పల్మనేరు రూరల్ ఉంది. నైట్ చాలా కేసులు వచ్చి ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక ముందు కూడా వీకోట మండలానికి ఏ ఒక్క కరోనా పేషెంట్ కూడా మరణించకూడదనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా. దయచేసి ఇంకొక చిన్న విషయము మీ మీడియా మిత్రులకి శిరస్సు వంచి మీ పాదాభి పొందడం, ఎందుకంటే నాకు వీకోటలో అన్ని మండలాల కన్నా వీకోటలో చాలా కవర్ చేస్తున్నారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎన్ని ధన్యవాదాలు తీర్చుకోలేను సార్. చాలామంది చేసినా కూడా మీరు మాకు బాగా చేస్తున్నారు సార్. చెప్పాలంటే పలమనేరు 5 మండలాల్లో వీకోట మిత్రులు, పత్రికా విలేకరులు కానీ, ప్రింట్ మీడియా కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇది మీకు నిజంగా మీ యొక్క రుణం తీర్చుకోలేండి సార్. ఇంకొక ప్రత్యేకమైన సార్, ఎక్కడ కూడా ఇదే చెప్తున్నా, దయ ఉంచి ఇది ఒకటి మీరు గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాలని కోరుకుంటున్నారు సార్. కరోనా పాజిటివ్ వచ్చి తర్వాత వాళ్ళకి లంగ్స్లో చాలా వరకు, అంటే అందరికి కాదు సార్, చాలా వరకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది సార్. ఆ లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి వారికి ఎవరైతే ఉన్నారో, మన వీకోటనే కాదు సార్, మన పలమనేరు నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో కరోనా బారిన పడి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినటువంటి వారికి ఈ ఎల్లనే మందు ఉంది సార్ మన దగ్గర. ఇది ఆ మహానుభావుడు ఆనంద్ గారు కనిపెట్టిన మందే. ఇది కూడా సార్. దీన్ని జస్ట్ చింతకాయ కింద పొద్దున సాయంత్రం వేసుకుంటే వితిన్ 2 డేస్లో ఎవరికైతే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందో, కోవిడ్ పాజిటివ్ వచ్చి వాళ్ళకి అందరికీ క్లియర్ అయిపోతుంది సార్. చాలామందికి దీని గురించి తెలియలేదు సార్. దయచేసి మీకు అందరికీ 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను సార్. ఇది పబ్లిక్లోకి తీసుకెళ్ళాలని మరొక్కసారి మీకు కోరుకుంటూ ఈరోజు చాలా గ్రామంలో తిరుగుతున్నాం. ఏ గ్రామంలో అయితే కరోనా పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఈ మందు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా గ్రామాల్లో కొంతమందికి తెలియలేదు సార్. ఈరోజు ఇక్కడికి వచ్చిన ద్వారా మీ ద్వారా
పబ్లిక్కి ప్రజలకి తెలియపరిచి ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం గోపువారిపాలెంలో రైతులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించారు. రైతు ఇళ్లలో ధాన్యం నిల్వలను పరిశీలించారు. వరి పంట రైతుల ఇంటికి వచ్చి 2 నెలలైందని, ధాన్యం కొనే నాదుడే లేడని జీవి ఆంజనేయులు వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కూడా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తుందన్నారు. రైతుల వద్దే కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా పక్షపాతం చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతుల కన్నీటితో ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. ఈపురు మండలం గోపువారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన రైతు పల్లపాటి బాబు రుతమ్మతో ఫోన్లో మాట్లాడి రైతు సమస్యలు తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులు కౌలు కార్డు రైతు కార్డుకి అప్లై చేస్తే 2 సంవత్సరాల నుండి కౌలు రైతు కార్డు ఇవ్వలేదు సార్. మొన్న ఈ మధ్య వర్షాలకి పంట దెబ్బతింటే పంట నష్టపరిహారం 2 సెంట్లు భూమి లేని వాళ్ళకి కూడా ఇచ్చారు సార్. కానీ నిజంగా నష్టపోయిన వాళ్ళకి మాత్రం ఇవ్వలేదు సార్. కౌలు రైతులకు న్యాయం జరగలేదు. అట్లాగే పట్టా పొలం 10 ఎకరాల పొలం ఉండి నష్టపోయిన వాళ్ళకి కూడా రూపాయి ఇవ్వలేదు సార్. సెంటు భూమి లేని వాళ్ళకి మాత్రం పట్ట బీమా వచ్చింది సార్. ఇక చాలా ఇష్టారాజ్యంగా అన్యాయం చేస్తున్నారు సార్. అవినీతికి పాల్పడి పేద రైతులకు అన్యాయం చేస్తున్నారు సార్. ఒకసారి తమరు మన దళిత రైతు ఆ అమ్మాయితో మాట్లాడాల్సిందిగా ఒకసారి కోరుతున్నాను సార్. నమస్కారం సార్. మరి మేము ఎస్పీ మాదిగం అండి. 6 ఎకరాలు కౌలు తీసుకొని వేసినండి. నేను పొలం వేస్తే మరి అదైతే నష్టం వచ్చింది. పొలం పంట రాగానే కొంటామన్నారు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది వచ్చి. ఇంతవరకు దొంగ 1400 కలిపి అడుగుతున్నాను. 1880 కొంటామని గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి రైతులకి ఈరోజు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కనీసం 1400 కూడా కొంటలేదు సార్. రోతం అండి, పల్లపాటి రోతం. పంట పండిస్తే కొంటామని మోసం చేయడం వాళ్ళు ఏం చేయాలో అవసరపడే పరిస్థితి వచ్చారు. మనం కూడా నేను మొన్నే గవర్నమెంట్కి లెటర్స్ రాశాం. ఆ తర్వాత కూడా మనం ఆందోళన చేసాం. రైతు ఆందోళనలో నాయకులు చేశారు. నేను లాజికల్గా తీసుకోవాల్సిన అవసరం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలని హోంమంత్రి సుచరిత గారు కలవడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల చెక్కును బాధితురాలు తల్లికి హోంమంత్రి సుచరిత అందించారు. హోమ్ మినిస్టర్ పాటు కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ముస్తఫా, ఇతర అధికారులు ఉన్నారు.
ఇక రోజు రోజుకు మానవతా విలువలు కనుమరుగవుతున్నాయి. కన్న తండ్రిలా కోడల్ని కాపాడాల్సిన మామ కామంతో కళ్ళు మూసుకుపోయి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దంతరపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొడుకు పలుమార్లు తండ్రిని హెచ్చరించినా లాభం లేకుండా పోయింది. దీంతో సహనం కోల్పోయిన కొడుకు తండ్రిని గొడ్డలితో హతమార్చాడు. అనంతరం కరోనాతో మృతి చెందినట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నాలేవి సఫలం కాలేదు. రంగంలోకి దిగిన పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. హత్యను కరోనా మృతిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన రంగప్రసాద్తో పాటు కుటుంబ సభ్యులు కటకటాల పాలయ్యారు. ఈ చనిపోయిన భాస్కర్ అనే వ్యక్తికి 2 పిల్లలు. అందులో మొదటి కొడుకు రంగప్రసాద్ అనే అతని భార్యని చనిపోయిన అతను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఈ రంగప్రసాద్ భార్య పలుమార్లు వాళ్ళ భర్తతో చెప్పి బాధపడింది. తండ్రిని కంట్రోల్ చేయటం అనేది ఇతనికి వల్ల కాలేదు. సో అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అట్లాగే ఈ చనిపోయిన వ్యక్తికి దురలవాట్లు కూడా ఉన్నాయి. మద్యం తాగి వాళ్ళ భార్యని హింసించడంతో పాటు కోడళ్ళు స్వయాన కూతురు వరస కోడల్ని కూడా లైంగికంగా వేధించడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకొని ఈ మోడి రంగప్రసాద్ అనే అతను తాగి ఇంట్లో పడుకుంటున్న అతని సొంత తండ్రి భాస్కర్ రావుని అవకాశం చూసుకొని గొడ్డలతో నరికాడు. నరికిన తర్వాత తెల్లారితే ఇది హత్య బయటపడిద్ది, దీన్ని పోలీసులు ఈ కేసు కట్టి అరెస్ట్ చేశారనే ఒక భయంతో అతని బంధువులు వెంకటాపురంలో ఉంటే వాళ్ళ బంధువుల్ని సంప్రదించి ఒక 3 సపోర్ట్ తీసుకున్నాడు. మోడి రంగనాథం, మోడి రంగస్వామి, మోడి ఆదిరంగయ్య. వీళ్ళ 3 సపోర్టుతో చనిపోయిన అతని శవాన్ని దంతరపల్లి శ్మశాన వాటికి మోసుకొని వెళ్ళి ఆ సాక్ష్యాల్ని మిగిలినివ్వకుండా తగలబెట్టారు. దీన్ని సంబంధించి సమాచారాన్ని సంబంధిత విఆర్ఓ గారు మాకు వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా ముద్దాయిల్ని ఈరోజు ఉదయం వెంకటాపురం అవుట్స్కట్స్లో మేము అరెస్ట్ చేశాం. నేరాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లాగే నేరానికి ఉపయోగించిన గొడ్డల్ని కూడా మేము శ్మశాన వాటికి వెనక స్వాధీనం చేసుకున్నాం. ఇటువంటి అమానవీయ సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ముందస్తుగా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసుల దృష్టికి తీసుకొని వస్తే గ్రామ సచివాలయ వ్యవస్థ ఉన్నది. సో వాళ్ళ లెవెల్లో వాళ్ళు కౌన్సిలింగ్ చేయటం, తద్వారా కొంత సమస్యల్ని పరిష్కారం చేయటం అనేది జరుగుతుంది. ఈరోజు మేము కోర్టుకు ప్రవేశపెడుతున్నాం ముద్దాయిల్ని. ఫర్దర్గా వీళ్ళ మీద ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం. థ్యాంక్ యూ. నాగాయలంకలో జరిగిన హత్య కేసులో నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలోని సబ్బినేని అనిల్ కుమార్, మురళి, కృష్ణ సంబంధించిన పాత ఇంటి సామాన్ తరలించేందుకు వచ్చిన సద్గుణరావు అనే కూలిని మురళీకృష్ణ అనే వ్యక్తి ఇనుపగొట్టంతో దాడి చేసి హత్య చేసి పరారవడం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కరకట్టపై తిరుగుతున్నాడని సమాచారం అందడంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ వెల్లడించారు. ఆయన వెంట నాగాయలంక ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు. 20వ తారీఖున నాగలంక గ్రామంలోని బస్టాండ్ సమీపంలో ఆస్తి తగాదాల విషయంలో కూలి ఆరుంబాక సద్గుణరావుని సబ్బినేని మురళీకృష్ణ అదే ఆటోలో ఉన్న ఇనుప గొట్టాన్ని తీసుకొని తల మీద గాయపరిచి హత్య చేసినాడు. ఈ కేసులో మెయిన్గా వచ్చేసి వాళ్ళ అన్నకి ఇతనికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని 20వ తేదీ కూలీకి వచ్చిన ఆరుంబాక సద్గుణరావు మరికొంతమంది ఆ యొక్క సామాన్లను తరలిస్తుంటే బస్టాండ్ సమీపంలో ఇతను ఆటోలో ఉన్న ఇనుప గొట్టంతో ఈ సద్గుణరావు యొక్క తల మీద గాయపరిచి హతమార్చాడు. దీనికి సంబంధించి నాగలంక పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు కింద ఎస్సీ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు నాగలంక గ్రామంలోని కరకట్ట వద్ద ముద్దాయి సబ్బినేని మురళీకృష్ణను అరెస్ట్ చేశాము. ఇతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో అన్ని కోణాల నుంచి జాగ్రత్తగా దర్యాప్తు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని. ఈ నెల 20వ తారీఖున నాగలంక గ్రామంలోని బస్టాండ్ సమీపంలో అనంతపురం జిల్లా పెడబెల్లి గ్రామంలోని బోడి చంద్రాయుని దేవస్థానం భూముల అవినీతి వ్యవహారంపై విచారణ జరిపించాలని
మండల మాజీ ఎంపీపీ మోహన్ రెడ్డి కోరారు. 20 సంవత్సరాల క్రితం పెడబెల్లి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారులు దేవాదాయ భూమి ముంపున గురయ్యాయి. ఈ నేపథ్యంలో భూమికి సంబంధించిన పరిహారాన్ని కొందరు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఎండిఓ, ఎంఆర్ఓ, ఉపాధి హామీ సిబ్బందికి మరియు ఎస్ఐ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఇప్పుడు మిక్కిలి ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఉపాధి హామీ పథకం కింద ఇప్పుడు మన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 50 పట్టాలు పాతవారి దగ్గర మంజూరు చేసినారు. అందులో ఉపాధి హామీ 3,75,000 రూపాయలు మంజూరైనారు. 70,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి 3 లక్షల రూపాయలు స్వాహా అయింది. దాంట్లో ఉపాధి హామీ వాళ్ళ వాటా ఎంత, మిగతా వాళ్ళకి ఎంతమందికి ఎంత చెల్లించినారు ఆ డబ్బు, అది తేలాల్సి ఉంది. ఇంకో రెండో ఉదాహరణ, శీలంవారపల్లికి 2020లో ఒక రోడ్డు వేసినారు. ఫస్ట్ రమణారెడ్డి అనేది నేను సొంతంగా చేస్తున్నానని ఇటాచి పెట్టి మొత్తం సైట్ తీసేసినారు. ఆ రోడ్డుకే శాంక్షన్ చేసి సైట్స్ తీసేసి మన్నేసి ఫస్ట్ 2020లో ఒక బిల్ చేశారు. 2021లో సాక్షాత్ మన ఎమ్మెల్యే గారిని పిలుచుకొచ్చి ఓపెనింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే గారిని కూడా తప్పుదో పట్టించి చెడ్డ పేరు తెచ్చేటట్టు చేసి ఇప్పుడు మళ్ళీ 8 లక్షలు శాంక్షన్ అంటారు. 1,00,000 రూపాయలతో పని చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో కూడా అర్థానికి అర్థం అవినీతి ఉన్నది. ఇప్పుడు కూడా ఇక్కడ ప్రజలకు మంచి చేయాలనేది వాళ్ళకు ఉద్దేశం లేదు. ఉపాధి హామీలు 5 ఎకరాలకు గత 4 సంవత్సరాలకు డెవలప్మెంట్కు 10 లక్షలు వస్తుంది. 9 నుంచి 10 లక్షల వరకు, దాదాపు 10 ఎకరాలు పెడితే 20 లక్షలు. నామకావతంగా చెట్లు పెట్టి ఉపాధి హామీ వారికి ప్రస్తుత సర్పంచ్కు కాజేయాలనే చూస్తున్నారు. కానీ ముందు గతంలో ఈ భూమి చూపెట్టిన రామకృష్ణారెడ్డి అతను అవినీతి మర్చిపోయి మళ్ళా 2 దొంగ ఒకటైపోయినారని ఇక్కడ దోచుకొని తినాలని, ఉపాధి హామీ డబ్బులు కూడా దోచుకోవాలనే. కానీ ప్రజలకు ఏమని మాత్రం మంచి చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇది వెంటనే ఆపుదల చేయాలి. నా ఉద్దేశం ఒక్కరి ఉద్దేశం కాదు, వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టినే నా వర్షన్గా మీకు పత్రికా మూలకంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ భూమి మెట్టనా లేదంటే మెట్ట భూమి? మెట్ట భూమి. ఏ పంటలు వేసినా దీంట్లో? వేరుశనగ, కందులు. ఇంత మునుపు దీనికి పంటలు పెట్టినారు కదా, అప్పుడు ఎకరాకి ఎంత పడతాయి, ఎన్ని మూటలు వస్తున్నాయి? కాదు చెనిక్కాయలు 70 ఎకరాల 50 సెంట్లు. 70 ఎకరాల 50 సెంట్లు. సాగు ఎంత అవుతుంది? సాగు అంతా 20 ఎకరాల చెట్లు పోయింది. సబ్బర్స్ మునిగిపోయింది 5.5 ఎకరా, 6 ఎకరాలు మునిగింది. మిగతాదంతా అంత ఇప్పుడు సబ్సెంట్గా ఉంది భూమి. 6 ఎకరాలు మునిగి రోడ్డు అంతా సబ్బర్స్ నీళ్లకు అంతా 6 ఎకరాలు పోతే 55 ఎకరాలు, 65 ఎకరాలు ఉంది మనకి. 65 ఎకరాలు సాగు, 60 ఎకరాలు పక్కా ఉంది. పేదల జీవితాలను కరోనా అతలాకుతలం చేసిందని ఆసోదివారిపాలెం ఎంపీపీ పాఠశాల టీచర్ సౌజన్య పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో పేదలకు అండగా నిలవడం సంతోషం కలిగిస్తుందన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం ఆసోదివారిపాలెం గ్రామంలోని రాజీవ్ గాంధీ కాలనీలో నిరుపేదలతో పాటు పేద ఉపాధ్యాయులకు నిత్యావసరాలను అందజేశారు. మొత్తం 22 కుటుంబాలు నిత్యావసరాలను అందుకున్నాయి. భగవంతుడు తనకిచ్చిన దానిలో కొంత మొత్తాన్ని సమాజం కోసం కేటాయించడం ఆనందం కలిగిస్తుందన్నారు. కొంతమంది టీచర్స్కి సహాయం చేయాలి, అది ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు సహాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండకూడదనే ఉద్దేశంతో నా వంతు సాయంగా నా ఫ్యామిలీ తరఫున నేను ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది. దాదాపు 13 మంది ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకి నేను ఈరోజు రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలానే పట్టణ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 25 కుటుంబాలకు, పేద కుటుంబాలకు కూడా గ్రాసరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయడంలో ఉద్దేశం ఏంటంటే మనం ఎంత చేసినా కూడా ప్రజలకి మేలుకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఒక ఉపాధ్యాయురాలుగా సమాజం పట్ల బాధ్యత వహించి ఇలా చేయడం జరుగుతుంది.
ఇది ఆదర్శంగా తీసుకొని ఇంకా అనేక మంది ముందుకొచ్చి ఈ పేద ఉపాధ్యాయులకు అలానే పేద ప్రజలకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సౌజన్య. నేను ఎంపీపీ స్కూల్ ఆసద్వారిపాలెం బాపట్ల మండలం గుంటూరు జిల్లాలో ఎస్జిటి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఎల్లంపల్లి సమీపంలో గల చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సమాచారం అందుకున్న పాకాల ఎస్ఐ వంశీధర్ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉంది. నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న పవర్ యూత్ స్వచ్ఛంద సంస్థ సొసైటీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా శ్రేయాభిలాషి దివ్యాంగుల శిక్షణ కేంద్రానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసింది. కార్యక్రమానికి దర్గమిట్టకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ గిరీష్ కుమార్ యాదవ్ తన వంతు సహకారం అందించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు రమేష్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, ట్రెజరర్ కమల్నాథ్, కొండారెడ్డి, సాయితేజ తదితరులు పాల్గొన్నారు. పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కర్ఫ్యూ సమయంలో గత వారంలో నెల్లూరు బారాషాహి దర్గా ప్రాంగణంలో మొదల్పూర్ చెందిన గిరీష్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ యొక్క సమయంలో పూర్తి డిజేబుల్ ఎట్లాంటి ఒక హాస్టల్ వారు బాబు యాదవ్ అన్నగారు ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి విచ్చేశారు. అక్కడ తన సమస్యని గిరీష్ కుమార్ యాదవ్ గారికి తెలియపరిచారు. ఈ కర్ఫ్యూ సమయంలో వారి యొక్క కష్టాలను గిరీష్ యాదవ్ గారికి తెలపగా వెంటనే గిరీష్ యాదవ్ గారు ఒక 2 రోజులు టైం తీసుకొని వెంటనే స్పందించి పౌరీ సొసైటీకి కాల్ ద్వారా వారికి కావాల్సిన 1 నెల 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇతను ఫ్రీగా కూడా ట్యూషన్ చెప్తున్నారు, ఆ పిల్లలకు కూడా ఏమైనా తినుబండారాలు తీసుకున్నామని కాల్ ద్వారా తెలియజేశారు. ఇవాళ తన యొక్క మానవత్వాన్ని ఈరోజు వారికి కనీసం నెల అవుతున్న నెలకు తగ్గట్టు నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇవన్నీ తీసుకురావడం జరిగింది. గిరీష్ యాదవ్ గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తను సివిల్ కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నారు. తను ముందు మంచి స్థాయికి ఇంకా ఎదగాలని, మంచి పనులు రావాలని ఆ భగవంతుని ఆశీస్సు ఎల్లవేళ వాళ్ళ కుటుంబం మీద తన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాబు యాదవ్ అన్న గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే దివ్యాంగులైనప్పటికీ పూర్తి డిజేబుల్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి దివ్యాంగులకు, ఎవరూ లేనివారు దివ్యాంగులకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఒక మంచి ఆలోచనతో ఈ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా పేదవారు ఉంటే ఇక్కడికి వచ్చి అక్కడ మెటీరియల్స్ ఉన్నాయి, ఈ కుట్టి మిషన్లు, ఇలాంటి కొన్ని పరికరాలు ఉన్నాయి. ఇవి మనమే మన కష్టం మీద మనం ఆధారపడాలన్న ఒక ఆలోచనతో ఇది పెట్టారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి గిరీష్ యాదవ్ గారు మంచి సహాయం అందించారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన సంస్థ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు. కరోనా సమయంలో ప్రజాసేవలో పాల్గొన్న అధికారులు, సమాజ సేవకులు, విశ్రాంత ఉపాధ్యాయులను V3 ఛానల్ ఘనంగా సన్మానించింది. కడప జిల్లా మైలవరం మండలం MDO సభా మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. మండల రెవెన్యూ అధికారి తిరుపతయ్య, మండల అభివృద్ధి అధికారి రామచంద్రారెడ్డి, సమాజ సేవకులు, మండల జమీందారి అయ్యవారి వారసులు రవీంద్రనాథ్ శర్మ, విశ్రాంత ఉపాధ్యాయురాలు ఈశ్వరమ్మలను V3 న్యూస్ ఛానల్ తరపున సన్మానించారు. అనంతరం సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఛానల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ ఛానల్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో V3 ఛానల్ జోనల్ ఇన్ఛార్జ్ సూర్యాలి రాయల్, కడప జిల్లా ఇన్ఛార్జ్ రవీంద్రారెడ్డి, జమ్మలమడుగు ఇన్ఛార్జ్ చిన్నరాముడు, మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా V3 న్యూస్ ఛానల్ 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారు మరియు రక్షణ శాఖ వారు, అలాగే న్యాయ శాఖ అయినటువంటి పెద్దలందరినీ కూడా ఈ యొక్క వేదిక మీదను ఆహ్వానించి వారిని V న్యూస్ ఛానల్ వారి తరఫున మేము సత్కరించడానికి సాధారణంగా మిమ్మల్ని అందరినీ కూడా
ఆహ్వానించినందుకు, మా మాట మన్నించి మీరందరూ కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చినందుకు V3 న్యూస్ ఛానల్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సూర్యారాయణ గారు సన్మానించాలని కోరుతున్నాము. అందరం కూడా చప్పట్లు కొట్టేసి ధన్యవాదాలు సార్. తదుపరి మైలవరం డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి రామచంద్రారెడ్డి గారిని V3 న్యూస్ ఛానల్ జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ అయినటువంటి రామచంద్రారెడ్డి గారు సన్మానించగా కోరుచున్నాము. రవీంద్రారెడ్డి గారు సన్మానించగా కోరుచున్నాము. చెప్పండి కూడా దయచేసి. తదుపరి ప్రముఖ న్యాయవాది అయినటువంటి శ్రీ రవీంద్రనాథ శర్మ గారు కూడా V3 న్యూస్ ఛానల్ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సూర్యారాయణ గారు సంబంధంగా కోరుతున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామికవేత్త గణేష్ యాదవ్ ఔదార్యం, చిత్తూరు జిల్లా వీకోటలో ఆయుర్వేద మందు పంపిణీ. మానవత్వం చాటుకున్న నెల్లూరు NGO, దివ్యాంగ సొసైటీకి నిత్యావసరాల అందజేత. గోపువారిపాలెంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పర్యటన, ధాన్యం కొనుగోలులో వివక్షపై ఆగ్రహం. అత్యాచార బాధితురాల్ని పరామర్శించిన హోంమంత్రి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చెక్కు అందజేత. ప్రకాశం జిల్లాలో కోడల్ని లైంగిక వేధింపులకు గురి చేసిన మామ, ఆగ్రహం పట్టలేక తండ్రిని చంపిన కొడుకు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.